ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక ఇప్పుడు ప్రయాగ్రాజ్‌లో జరుగుతున్నటువంటి మహాకుంభమేళా. ఈ మహాకుంభమేళాకి దేశం నలుమూలల నుంచి కూడా దాదాపు రోజుకి 1,00,00,000 మందికి పైగా హాజరయ్యే అవకాశాలున్నాయి. మొదటి రోజే 1,50,00,000, రెండో రోజు 3,50,00,000 మంది, ఆ తర్వాత నుండి తగ్గుతూ వచ్చారు. ఇప్పుడు రోజుకి 90-80 లక్షలు, 80-90 లక్షలు, అలాగే 1,00,00,000 మంది కూడా హాజరయ్యే అవకాశాలున్నాయి. ఇంతకుముందు జరిగినటువంటి మహాకుంభమేళాకి సోషల్ మీడియా వేదికగా పెద్దగా ప్రచారం లేదు. ఎందుకంటే అప్పట్లో పెద్దగా ఈ కుంభమేళా గురించి తెలియదు. సోషల్ మీడియా కూడా పెద్దగా తెలియదు. కేవలం పేపర్లు, న్యూస్ ఛానళ్ళు చెప్తే చెప్పారు, లేకపోతే లేదు. ముఖ్యంగా మన దక్షిణ భారతదేశానికైతే ఇటువంటివి చేరలేదు. దక్షిణ భారతదేశంతో పాటు ఒరిస్సా, ఇటు మరికొన్ని రాష్ట్రాలకి, ఛత్తీస్‌గఢ్ లాంటి రాష్ట్రాలకు కూడా ఇన్ఫర్మేషన్ పెద్దగా లేదు. కేవలం నార్త్ ఇండియా, సెంట్రల్ ఇండియా వాళ్ళకి మాత్రమే తెలుసు. వాళ్ళే కొన్ని కోట్ల మంది వెళ్ళేవాళ్ళు. కానీ ఇప్పుడు దేశం మొత్తంతో పాటు ప్రపంచం మొత్తం కూడా ఈ సోషల్ మీడియా వల్ల తెలిసింది. ప్రపంచంలో ఉన్నటువంటి దాదాపు 20-25 లక్షల మంది ప్రపంచ దేశాల నుంచి విదేశీయులైతే ఇక్కడికి రావడం జరుగుతోంది. ఇక్కడికి వస్తారని అంచనా. ఇప్పటికే కొన్ని లక్షల మంది అయితే వచ్చారు. ఆ విధంగానే స్టీవ్ జాబ్స్ భార్య కూడా వచ్చారు. అలాగే ఇప్పుడు మన తెలుగు నుంచి ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఇక్కడ బస్సు సౌకర్యం కూడా కల్పించారు. అలాగే ట్రైన్ సౌకర్యాలు కూడా ఉన్నాయి. యూట్యూబ్‌లో కూడా కొన్ని వీడియోలు ఉన్నాయి. వాటిని చూసి వెళ్ళండి. ఎందుకంటే రోజుకి 1,00,00,000 మంది వచ్చే విధంగా ఉన్నదంటే అక్కడ చాలా గడిబిడి ఉంటుంది. చిన్న కన్‌ఫ్యూజన్ ఉంటుంది. మనం ఎవరి తోడు లేకుండా వెళ్ళాలనుకుంటే మాత్రం చాలా కష్టం. అదే బస్సులో వెళ్ళాలనుకుంటే 16-17 కిలోమీటర్ల దూరం నుంచే బస్సులు ఆపుతున్నారంట. అదే ట్రైన్‌కి వెళ్ళాలనుకునే వాళ్ళకి మాత్రం 8 కిలోమీటర్ల దూరం నుంచి ఆపుతున్నారు. కాబట్టి అక్కడి నుంచి నడుచుకొని వెళ్ళాలి. ఎందుకంటే మనం చూసాం మొన్న హైందవ శంఖారావంకి కిలోమీటర్ దూరం నుంచి బస్సులు ఆపడం జరిగింది. మరి అలాంటిది కొన్ని కోట్ల మంది వచ్చే దీనికి ఎలా ఉంటుంది? అయితే ఇప్పుడు మనం తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు ఏపీఎస్ఆర్టీసీ డిపో అధికారులు కుంభమేళాకు వెళ్లే వారి కోసం ప్రత్యేక బస్సు ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని కొవ్వూరు డిపో అధికారులు ఓ ప్రకటనలో తెలియజేశారు. కొవ్వూరు డిపో నుంచి బయలుదేరనున్న బస్సు వివిధ పుణ్యక్షేత్రాల మీదుగా ప్రయాగ్రాజ్ చేరుకుంటుంది. ఆ తర్వాత తిరిగి కొవ్వూరు వస్తుందని, మొత్తం 7 రోజుల పాటు యాత్ర జరుగుతుందని అధికారులు అయితే చెప్పారు. ఫిబ్రవరి 1వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు కొవ్వూరు డిపో నుంచి బయలుదేరుతుందని డిపో అధికారులు తెలిపారు. భువనేశ్వర్, పూరి, కోణార్క్, ప్రయాగ్రాజ్ కుంభమేళకు చేరుకుంటుంది. ఆ తర్వాత వారణాసి, గయా, బుద్ధగయ, అరసవెల్లి, శ్రీకూర్మం మీదుగా కొవ్వూరు చేరుకుంటుందని ఆర్టీసీ అధికారులు తెలిపారు. మొత్తం 7 రోజుల పాటు ఈ యాత్ర జరుగుతుందని వివరించారు. ప్యాకేజీలో భాగంగా ప్రయాగ్రాజ్, కాశీలో ఒకరోజు బస ఉంటుందని, అలాగే ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రిపూట అల్పాహారం అందిస్తామని తెలిపారు. యాత్ర సమయంలో ప్రయాణికులకు అనుకూలంగా ఉండేందుకు యాప్ కూడా రూపొందించారు. ఈ యాప్ సహాయంతో ప్రయాణికులు ఎక్కడ ఉన్నా కూడా బస్సు వద్దకు చేరుకోవచ్చు. ఈ ప్యాకేజీలో ఉన్న భాగంగా ఒక్కొక్కరికి 10,000 చొప్పున టికెట్ రేట్ నిర్ణయించారు. ఇక ప్రయాణికుల కోసం సూపర్ లగ్జరీ వీడియో కోచ్ బస్సులు ఏర్పాటు చేశారు. ఆసక్తి ఉన్నవారు తమను సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దానికి సంబంధించినటువంటి ఒక ఫోటో కూడా ఉంది. ఆ ఫోటో కూడా నేను పెడతాను. మీరు వెళ్ళాలనుకుంటే బస్సుకి వెళ్ళొచ్చు. అది స్లీపర్ కాదు, సెమీ స్లీపర్. మొత్తం 10,000, 3 పూటల అన్నం, 7 రోజుల ప్రయాణం. ఇందులో కాశీ, వారణాసి, అలాగే ఈ మహాకుంభమేళ ప్రయాగరాజ్తో పాటు ఇక్కడ శ్రీకాకుళంలో ఉన్నటువంటి అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానం, అలాగే శ్రీకూర్మంలో కూడా మీకైతే ఇక్కడ దర్శనాలు ఉంటాయి. మొత్తం పూరి మహాపుణ్యక్షేత్రమైనటువంటి పూరి కూడా దర్శనం ఉంటుంది. దీని గురించి ఒక ఫోటో పెట్టారు. ఆ ఫోటో కూడా మీకు పెడతాను. ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. ఆ ఫోన్ నెంబర్ కూడా మీరు చూసి ఫోన్ చేయాలనుకుంటే చేయండి. కానీ ఏదైనా సరే అన్నీ తెలుసుకొని వెళ్ళండి. మ్యాక్సిమం ముసలి వాళ్ళు, అంటే కొంచెం వయసు పైబడిన వారు ఇబ్బందులకు గురవుతారేమో చూడండి. ఎందుకంటే మనకి అక్కడికి చేరుకునేసరి చలి ఎక్కువ ఉంటుంది. మనకంటే కూడా అక్కడ చలి ఎక్కువ ఉంటుంది. ఆ చలిని తట్టుకోవాలి. అక్కడ మనకి సెక్టార్లు మొత్తం 24 సెక్టార్లు ఉంటాయి. ఆ సెక్టార్లో ఎక్కడికి వెళ్ళాలి? 18వ సెక్టార్లో బస్ చేయడానికి ఉపయోగం ఉంటుంది. బస్ చేయొచ్చు అంట. కాబట్టి ఆహారం కూడా రోజుకి 1,00,000 మందికి అయితే ఉచితంగా పెడుతున్నారు అక్కడ. ఈ మన ఇస్కాన్ వారు, అలాగే మన అదాని కలిసి 1,00,000 మందికి అయితే ఏర్పాటు చేశారు. మంచినీరు వాటర్ కూడా అక్కడ ఫ్రీగానే దొరుకుతుంది. మంచినీరు కూడా, తాగే వాటర్. కాబట్టి అన్ని వివరాలు తెలుసుకోండి. మళ్ళీ మరొకసారి యూట్యూబ్ చూడండి, మీకు కొంత అవగాహన కూడా వస్తుంది. ప్రయాగ్రాజ్ గురించి, మహాకుంభమేళా గురించి యూట్యూబ్లో కొడితే మీకు వస్తాయి.
దాని గురించి కూడా కొన్ని వివరాలు తెలుస్తాయి. కాబట్టి అన్నీ తెలుసుకొని బయలుదేరండి.